అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలోని ఒంగోలు రాజకీయ పరిణామాలు అనేవి శరవేగంగా మారుతున్నాయి. ఒంగోలు నగరపాలక సంస్థపై కూటమి పూర్తి స్థాయి ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల దాదాపు 21 మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకోగా రేపు 14వ తేదీన జరిగే జనసేన ఆవిర్భావ సభలో ఒంగోలు నుంచి మరింత ఎక్కువ స్థాయిలో జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఒంగోలు నగరపాలక సంస్థపై కూటమి పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని సొంతం చేసుకుంది. అదే సమయంలో వైకాపా దాదాపు ఖాళీ అయింది. దాదాపు ఈ ఖాళీ కావడంతో పాటు రేపు జరగబోయే 14న ఈ జనసేన ఆవిర్భావ సభలో మిగతా వైసీపీ అంతా ఖాళీ చేసి ఊడ్చేసి జనసేనలో చేరనున్నట్లు ప్రస్తుతం ఒంగోలులో ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ సందర్భంగా జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు ఇటీవల 20 మంది వైకాపా కార్పొరేటర్లు, 2 కోఆప్షన్ సభ్యులు వీరంతా జనసేన తీర్థం తీసుకున్నటువంటి విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరు పార్టీలో చేరి కండువాలను కప్పుకున్న విషయం కూడా తెలిసిందే. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బాలినేని కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డి కూడా జనసేనలో అయితే చేరడం అయితే జరిగింది. ఈ ఒంగోలు కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. గత స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో వచ్చేసి 43 చోట్ల కార్పొరేటర్లు వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగుదేశం తరపున 6, జనసేన తరపు నుంచి 1 గెలుపొందారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై 19 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణలు అయితే ఉన్నారు. ప్రస్తుతం వారు ఆ పదవుల్లో కొనసాగుతున్నారు. దీంతో ఈ కౌన్సిల్లో బలం తెలుగుదేశానికి 25కి చేరింది. ఇక వైకాపాలో 25 మంది మిగిలారు. వీరిలో తాజాగా 20 మంది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెంట నడిచి జనసేన తీర్థం అయితే పుచ్చుకున్నారు. దీంతో కౌన్సిల్లో ఆ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య 21కి పెరిగింది. వీరిలో 2వ డిప్యూటీ మేయర్ మేలపాటి మాధవరావు ఉన్నారు. మారినటువంటి ఈ రాజకీయ పరిణామాలతో ఒంగోలు నగరంలో వైకాపా దాదాపు ఖాళీ అయినట్లు అనిపిస్తుంది. ఈ కౌన్సిల్లో కూటమి పూర్తిస్థాయి ఆధిక్యత అనేది కనబరుస్తుంది. అయితే దీనికి తోడు రాబోయే మార్చి అంటే ఈ నెల 14వ తేదీ జనసేన ఆవిర్భావ సభ పిఠాపురంలో జరగనుంది. ఈ పిఠాపురంలో జరిగేటువంటి ఈ జనసేన ఆవిర్భావ సభకు జిల్లాలోని పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, అలాగే ఈ జెడ్పీటీసీలు ఈ బాలినేని నాయకత్వాన మరికొంతమంది భారీగా వైకాపాను వీడి ఈ జనసేనలో చేరుతున్నట్లు ప్రజెంటు ప్రచారం అయితే జరుగుతుంది. ఈ మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బాలినేనికి మంచి గ్రిప్పే ఉంది. తన అనుచర వర్గం భారీగానే ఉంది. తన అనుచర వర్గాన్ని మొత్తాన్ని ఈ జనసేనలోకి తీసుకుపోయి ఈ ఒంగోలులో ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేనకు మంచి పట్టు సాధించాలనే కసితో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే పనిచేస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రజెంటు ఈ ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆయన అనుచరుల వర్గానంతా కూడా కూడగట్టి ఈ జనసేనలో చేర్చేందుకు రేపు 14వ తేదీ చేర్చేందుకు సమాయత్తమవుతున్నారు. ఇదేలా జరిగితే జిల్లాలో దాదాపు వైసీపీ ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.